సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్లో మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో జేఎం శ్రీనివాసులు పాల్గొన్నారు. మనతో పాటు జేఎం శ్రీనివాస్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకొని చెప్పండి సార్. సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఎలా జరుగుతాయి? సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీరాంపూర్లో ఈరోజు జిఎం ఆఫీసర్లో ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో జిఎం ఆఫీస్లో పనిచేసే స్టాఫ్ కాకుండా ఇతర డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు, కొంతమంది ఉద్యోగులు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. అట్లా ఉత్తమ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా చాలా సంతోషంగా పాల్గొన్నారు. గతంలో కాకుండా కొంతవరకే ఈరోజు ఈ జిఎం ఆఫీస్ వరకే మాత్రం ఈ వేడుకలు జరుపుతున్నారని యూనియన్ నాయకులు కొంత నిరుత్సాహంగా వాళ్ళు బైకాట్ చేసినట్టు తెలిసింది. ఎందుకు బాయ్కాట్ అనేది కాకుండా కొంత నిరసన అనేది తెలియజేశారు. సో దీన్ని మరి కంపెనీ పరిశీలనలో ఉంది. సో వాళ్ళ యొక్క మరి నిరసనని ఉన్నత ఉద్యోగులకి, ఉన్నతాధికారులకి తప్పకుండా తెలియజేయడం జరిగింది. సో తప్పకుండా ఇక్కడైతే వాతావరణం అయితే జిఎం ఆఫీసర్లో మరి స్టేడియంలో జరిగిన దానికి దాదాపు సమానంగా ఇక్కడ జిఎం ఆఫీస్లో కూడా మేము జరుపుతూ ఉన్నాం. సింగరేణి కార్మికులకు సంబంధించిన విషయంలో రక్షణ కానీ ఉంది ప్రొడక్షన్. సో రక్షణ పరంగా ఈ సంవత్సరం సింగరేణి 2020 సంవత్సరంలో చాలా బాగా ఉంది. కేవలం ఒక 3 పెద్ద ప్రమాదాలు మాత్రమే నమోదయ్యాయి. గత సంవత్సరాలు నాకు తెలిసి ఇప్పటి వరకు ఇంత తక్కువ నమోదు కావడం అనేది ఇదే ఈ ఇయర్ 2020 సంవత్సరము. దీన్ని ఇలాగే కొనసాగించాలి. ఇంకా చెప్పాలంటే జీరో హామ్ ఏదైతే కంపెనీ ఉద్దేశం ఉందో ఆ జీరో హామ్ని, అంటే ఎటువంటి ప్రమాదం లేని సింగరేణిని ఆ రకంగా చూడాలనేది అందరి కోరిక, అధికారులు, ఉద్యోగులు అందరి యొక్క యూనియన్ల కోరిక. ఆ రకంగా మరి రక్షణ మీద అందరికి కూడా అవగాహన కలిగిస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులకు మీరు ఫైనల్గా ఏం చెప్పు? సింగరేణి ఉద్యోగులకి ఈ సందర్భంగా చెప్పేది ఏంటంటే, ఈ సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా ఏవైతే కంపెనీ మనకు నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాలు ఉన్నాయో వాటిని రక్షణతో సాధించాలి. అట్లాగే యాబ్సెంటిజం మీద కూడా కొంత శ్రద్ధ పెట్టాలి. యాబ్సెంటిజం తగ్గించుకోవాలి. యాబ్సెంటిజం తగ్గించుకొని మరి విధులకు సరిగా హాజరైనట్టయితే కంపెనీ యొక్క ఉత్పత్తి లక్ష్యాలు, రక్షణ లక్ష్యాలు, ఇతర లక్ష్యాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని కూడా మనము 100% సాధించుకోవచ్చని ఈ రకంగా నేను వారందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ముఖ్యంగా మన దగ్గర మహిళా కార్మికులకు ప్రత్యేకంగా గనిని ఏర్పాటు చేశారు. ఎట్లా ఉంది సార్? మన శ్రీరాంపూర్ ఏరియాలో ప్రత్యేకంగా మహిళలకి, అంటే ప్రొడక్షన్ పరంగా RK7 అనేది దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పటివరకు సుమారు 11 మంది ఉద్యోగులు ఉన్నారు, సూపర్వైజర్లు, అధికారులు కలిపి. తర్వాత ఇంకా కొంతమందిని తీసుకొని ఒక డిస్టిక్, ఒక షిఫ్ట్, మార్నింగ్ షిఫ్ట్ అనేది వాళ్ళతో నడిపించాలనే ఉద్దేశంతో దాన్ని ప్రణాళికలు సిద్ధం చేశాము. కొంతమంది ఇతర మహిళా ఉద్యోగుల్ని తీసుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాళ్ళు రాగానే ఆల్రెడీ ఇప్పుడు ఇన్స్పెక్షన్స్, తర్వాత సూపర్విజన్ ఏదైతే ఉందో ఆల్రెడీ మహిళా ఉద్యోగులతో మేము ఏర్పాటు చేయడం జరిగింది. ప్రొడక్షన్ పరంగా డైరెక్ట్లీ వాళ్ళని ఇన్వాల్వ్ చేయడానికి ఆల్రెడీ ప్రణాళికలు సిద్ధం చేశాము. అది త్వరలో మరి మనందరం చూడొచ్చు ఉత్పత్తి అనేది మహిళా ఉద్యోగులతో. సింగరేణి వ్యాప్తంగా మాత్రం సింగరేణి సంస్థ వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా విస్తరిస్తున్నారు. ఎట్లా సింగరేణి మరి 6 జిల్లాలలో విస్తరించి ఉంది. ఈరోజు సింగరేణి చూసినట్టయితే 22 అండర్గ్రౌండ్ మైన్లు, 17 ఓపెన్ కాస్ట్లో మైన్లతో నడుస్తున్నాయి. త్వరలో కొన్ని కొత్తగా రాబోతూ ఉన్నాయి మైన్లు. సో అట్లనే సింగరేణి బొగ్గు ఉత్పత్తులతో పాటుగా ఇతర మార్గాల్లో కూడా మరి వ్యాపార విస్తరణ జరుగుతూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆల్రెడీ థర్మల్ ఎనర్జీలో మనం ఎంటర్ అయ్యాము. STPP థర్మల్ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. అట్లాగే సోలార్ ప్లాంట్ అనేది కూడా మనం 500 మెగావాట్ వరకు ప్లాన్లో ఉన్నాయి. ఇప్పటివరకు 250 మెగావాట్ వరకు మనం సిద్ధం చేసాము. అట్లాగే ఫ్లోటింగ్ సోలార్ ఎనర్జీ కూడా మనం ఉత్పత్తి చేస్తూ ఉన్నాం. ఇకపోతే ఇంకా పంపుడు స్టోరేజ్ ప్లాంట్ నుంచి విద్యుత్తు, అట్లాగే బ్యాటరీ ఎనర్జీ, మనం ఏదైతే ఉత్పత్తి చేసిన విద్యుత్తుని వృధా కాకుండా బ్యాటరీ స్టోరేజ్ ఎనర్జీ సిస్టమ్ దాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకున్నాం. అట్లా జియోథర్మల్ ఎనర్జీ, అట్లాగే మనము బంగారము, రాగి అన్వేషణలో కూడా మన కర్ణాటక రాష్ట్రంలో కూడా దాని ఎక్స్ప్లోరేషన్కి, అన్వేషణకి మనం లైసెన్స్ కూడా తీసుకున్నాం. అట్లాగే సింగరేణి మరి గ్రీన్ ఎనర్జీ వైపు, అట్లాగే గ్లోబల్ ఎనర్జీ వైపు కూడా వెళ్తూ ఉంది. ఏవైతే అరుదైన మూలకాలు ఉన్నాయో వాటి యొక్క అన్వేషణ, వాటి యొక్క వెలికితీత కూడా ఆల్రెడీ కొన్ని కంపెనీలతో మరి మాట్లాడడం జరిగింది. కొన్ని సైంటిఫిక్ స్టడీ ఏజెన్సీతో కూడా MOU చేసుకోవడం జరిగింది. భవిష్యత్తులో మరి సింగరేణి ఇతర మార్గాల వైపు ఆల్రెడీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. జైపూర్లో STPPలో మరో పవర్ ప్లాంట్కి ఎప్పుడు పునాది వేయబోతున్నారు? ఆల్రెడీ మన ఇప్పుడు ఉన్న 2x600 మెగావాట్ల పవర్ ప్లాంట్కి తోడుగా 1x800 సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ అనేది రాబోతుంది. దానికి సంబంధించిన పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమై సుమారు 3-4 నెలలు అయింది. 4 సంవత్సరాల కాలంలో మరి ఆ ప్లాంట్ను కూడా, ఆ యూనిట్ను కూడా, 3వ యూనిట్ను కూడా ఏర్పాటు చేసే ప్రయత్నాలు ఆల్రెడీ జరుగుతూ ఉన్నాయి.
థ్యాంక్ యూ సార్. మొత్తానికి సింగరేణి వ్యాప్తంగా మాత్రం 137వ సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాత్రం ఘనంగా జరుగుతున్నాయి. కార్మికుల కుటుంబాలు మాత్రం ఈ వేడుకల్లో పాల్గొని ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నారని చెప్పి మనతో పాటు జిఎం శ్రీనివాస్ తెలిపారు. కెమెరామెన్ మహేష్తో శ్రీనివాస్, ఏ న్యూస్, శ్రీరాంపూర్.